మనం స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గరికి వాళ్ళు వస్తారు అనే పద్ధతిలో ట్రంప్ పోతున్నాడు. దానివల్ల కొన్ని హార్డ్ డిసిషన్స్, ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ ఉంది, ఇమ్మిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది H1B అయినా ఈ F1 వీసాలో స్టూడెంట్స్ అయినా కొన్ని హార్డ్ డిసిషన్స్, హార్ష్ యాక్షన్స్ వల్ల కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. బై బర్త్ అది కూడా లేదని చెప్పారు కదా. మళ్ళీ అది ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన సుప్రీంకోర్టులో వేరియస్ కోర్టులలో ఉన్నది అది. సో అది ఎందుకనంటే అది అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిండ్రో బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈ కెనాట్ డూ దట్ అని అప్పుడు స్టాప్ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేయగలుగుతాడు. ఎందుకు అని అంటే సెనేటు హౌస్ రెండిట్లో రిపబ్లికన్స్ మెజారిటీ కాబట్టి మార్చేసుకుంటారు, బిల్ తీసుకొస్తారు. ఆల్రెడీ ఈజ్ ఆన్ ద వే, వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. కట్ ఆఫ్ డేట్ ఏదో పెట్టారు February 20th, ఆ కట్ ఆఫ్ డేట్తో చేయాలనుకుంటున్నాడు. సరే ఇక ఎన్నైనా ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఇన్ బోత్ హౌజెస్లో వాళ్ళ మెజారిటీ ఉన్నది కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఏమైందని అంటే ఇక అందుకని ఒక్కోసారి అనిపిస్తుంది హిట్లర్ను మించి యాక్షన్స్ తీసుకుంటాడేమో. కాకపోతే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ కనుక దాంట్లోనే కొద్దిగా అనీజినెస్ పెరిగిపోతుంది. డిక్టటోరియల్ యాటిట్యూడ్ వల్ల, యూనిలేటరల్ డిసిషన్స్ వల్ల అమెరికాకు నష్టం వచ్చే పద్ధతిలో పోతుందేమో అన్నట్టు కొంతమంది ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ సార్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ 100 దాకా సుమారు చేశారు కదా, ఇంకా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అంటారు? ఇంప్లిమెంట్ చేయగలడు అతను? చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు ఏదైతే సేమ్ సింపుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఛాలెంజ్ చేసింది. సో అది ఛాలెంజ్ చేసినప్పుడు స్టాప్ అయిపోతుంది. కానీ అది మళ్ళీ ఇది బోత్ హౌజెస్లో పాస్ చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చాడు అనుకో, పాస్ చేస్తే మళ్ళీ అది కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన అనుకున్నది చేయగలరు, చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అంటిల్ అన్లెస్ రిపబ్లికన్ పార్టీలో రివోల్ట్ వస్తే తప్ప. సో అన్స్టాపబుల్ ట్రంప్. సో హీ హాజ్ ద ట్రంప్ కార్డ్ విత్ హిమ్. సో రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటికీ ట్రంప్ రూపంలో సినిమా ఉందంటారు. అంతే కదా, సినిమా చూపిస్తానన్నట్టు చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు కనుక వినకపోతే ఇంతే సంగతులని జెలెన్స్కీకి ఏదైతే చెప్పాడో, తర్వాత ట్రూడోకి ఏదైతే అన్నాడో. అప్పుడు లాస్ట్ టైం కూడా ఫస్ట్ టర్మ్లోనే మన ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ని అయితే ఈ ట్రీటెడ్ లైక్ ఏమంటారు చపరాసిని ట్రీట్ చేసినట్టు చేసినప్పుడు ఆ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కూడా ట్రీట్ చేసిండు. సో ఇంకా రాబోయే రోజులలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గేదేలే, అంతే తగ్గేదే లేదన్నట్టు పద్ధతిలో పోతున్నట్టు పోతుంది. అన్నిటికీ యూనిఫామ్గానే వ్యవహరిస్తాడా లేదంటే కొంచెం చూసి చూడనట్టు ఏమన్నా ఉంటాడు కొన్ని మన ఇండియా లాంటి చోట్ల? అంటే ఇప్పటికైతే మాత్రం ఐఎమ్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ అన్నట్టే చూపిస్తున్నాడు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అంటున్నాడు. బట్ లెటర్ అని కొంతవరకు రాను ఇది సెకండ్ మంతే కదా, అంతే నడుస్తుంది. అట్లీస్ట్ ఫస్ట్ క్వార్టర్ మాత్రం అంతే హై స్పీడ్లోనే పోతాడు. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ కొద్దిగా అర్థమవుతున్నప్పుడు ఓహో మనం ఇంతవరకు అంటే ట్రంప్ చాలా అంటే తెలియకల్లుడు అన్నట్టు. డైరెక్ట్గా తిట్టిన తర్వాత కొద్దిగా తగ్గినప్పుడు ఇంకా మెచ్చుకుంటాడు. ఓహో అచ్చా పర్వాలేదు నన్ను గుర్తిస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు మంచిగా ట్రీట్ చేసి నువ్వు ఎగనెస్ట్గా ఒకసారి అన్నావు అనుకో, దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే అందుకనే కదా ఒక సామెత ఏది ఉన్నాయి కదా, మన బిచ్చగాడికి రోజు మనం అడుక్కుంటున్నప్పుడు రోజు అన్నం పెట్టి అయిన తర్వాత ఏదో ఒక రోజు లేకపోతే వచ్చి ఈరోజు లేకపోయింటే వాడు అప్పుడు తిట్టుకుంటూ పోతాడంట. నువ్వు రోజు లేకపోయినా పిలిచి ఇచ్చావనుకో మెచ్చుకుంటూ పోతాడంట. అంటే వీళ్ళది బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈజ్ శ్రూడ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన యాక్టివిటీస్ ఏంటంటే యాక్షన్స్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఏమంటామనంటే ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్లో ఫ్లడ్డింగ్ థెరపీ అంటాం. కొన్ని సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం చేసేసేయాలి. ఫ్లడ్ ఫియర్ సైకోసిస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక రూములో పెట్టి ఎలక భయపడ్డాం అనుకో, 10 ఎలకలు పెట్టేసి రూములు పెట్టేసి ఎంతసేపు ఒక అర్ధగంట సేపు నువ్వు అటు ఇటు అయిపోతే చివరికి అర్థమైపోతే అడ్జస్ట్ అయిపోతా. సేమ్ అలానే ఈ ట్రంప్ చేసే యాక్షన్స్ చూస్తే చలో చేసేసే మ్యాక్సిమం యాక్షన్స్ అని తీసుకో, ఎన్ని మాటలన్నా అన్ని మాటలు అన్ను, ఎన్ని తిట్టాలని అన్ని తిట్టు, ఎంత డౌన్ చేయాలి అంత డౌన్ చేయి, వాళ్ళే దారికి వచ్చేస్తారు, తర్వాత అడ్జస్ట్ అయిపోతారు. అప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యి కింది దిగినప్పుడు మళ్ళీ మెచ్చుకుంటారు అని. అంటే ఆ ధోరణిలో కొంతమంది అంటే పర్సనల్ యాక్టివిటీస్లలో అలా
ఆ పద్ధతిలో, ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లో ఆ పాలసీస్లో ఇటువంటి స్ట్రాటజీస్ అవసరమని ఒక్కొక్కరిను ఇలా డౌన్ చేసేస్తున్నట్టు, అలీస్ అపోనెంట్స్ అవన్నీ ఏం చూడకుండా అమెరికా ఇంట్రెస్ట్ ఏదో అదే ఇంపార్టెంట్, అది మెయిన్ పాయింట్ తప్ప నువ్వు ఇది నేను అది అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న జరిగిన యూరోపియన్ సమ్మిట్ వాళ్ళంతా ఏదుందో యూకే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈ సమ్మర్ ఏంటంటే వీఆర్ ది క్లోజెస్ట్ నేషన్స్ మోర్ దెన్ ఎనీబడి అని మళ్ళీ సర్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఒకప్పుడు అయితే నిజమే, ఇప్పుడు అమెరికా అంటే అమెరికాతో ఒక యూకే అన్నట్టు అవుతుంది. బట్ ఈవెన్ దెన్ జెలెన్స్కీకి యుక్రెయిన్కు సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నేను ఇండిపెండెంట్గా ఇది చేయట్లేదు, అమెరికాకు ఎగనిస్ట్గా మాట్లాడట్లేదు, అమెరికా బ్యాకింగ్తోనే ఇది చేస్తామంటున్నావు, క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా అంతే కదా. సో ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈరోజు ఆ జెలెన్స్కీది యుక్రెయిన్ది ఏం జరగబోతుంది ఆఫ్టర్ సమ్ టైమ్ అని అంటే జెలెన్స్కీ యాక్సెప్ట్ చేయక తప్పదు, సీజ్ ఫైర్కి రాక తప్పదు. అమెరికన్స్ సీరియస్ ఉన్నారు. పర్టికులర్లీ ట్రంప్ ఏమన్నాడు, ద నెక్స్ట్ డే ఐ టేక్ ఓవర్ ది ప్రెసిడెన్సీ, ఐ విల్ స్టాప్ ది ఆల్ వార్స్ అనేసి. కానీ వీడేం వింటలేడు. నువ్వు సీజ్ ఫైర్ అగ్రి కాడు, పుటిన్ అగ్రి అయిండు, నువ్వెందుకు అగ్రి కావట్లేవు అనేది మా ఆర్గ్యుమెంట్లాగా మారు చెప్పేస్తున్నా. కానీ వీడు నో 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 నాకు గ్యారంటీ ఏది ఏంటి అని వీడు తిరగబడుతున్నాడు. సో ఇప్పుడు తిరగబడుతున్నాడు, మనకు లయబిలిటీ. ఇప్పుడు అదే ఏమంటారంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మార్షల్ లా ఉన్నది కాబట్టి, నేషన్ ఎట్ వార్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరగవు. యాజ్ లాంగ్ యాజ్ వార్ గోస్ ఆన్ జెలెన్స్కీ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతాడు. సో క్లియర్గా ట్రంప్ అంటున్నాడు, యు ఆర్ అన్ఫిట్ టు బి ది ప్రెసిడెంట్, నువ్వు ఏదో మార్షల్ అని డిక్లేర్ చేసి వార్ను కంటిన్యూ చేసి నువ్వు థర్డ్ వరల్డ్ వార్కు రిపీటెడ్గా అన్నాడు 3 times వరల్డ్ వార్ వైపు తీసుకెళ్తున్నావు. సో రిపీటెడ్గా అన్నాడు, యు ఆర్ ఎండేంజరింగ్ ది వరల్డ్ లీడింగ్ టు థర్డ్ వరల్డ్ వార్, యూ వాంట్ థర్డ్ వరల్డ్ వార్ అని రిపీటెడ్గా అన్నాడు. నిజంగా వస్తుందా సార్? ఒకవేళ అమెరికా చెప్పింది వెళ్ళలేదనుకోండి, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నిజంగా థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందా? థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు వస్తుంది? అమెరికా కనుక ఆపోజిట్ పార్టీలో ఉండి చైనా రష్యా ఉంటేనే థర్డ్ వరల్డ్ వస్తుంది. ఇప్పుడు రష్యా అమెరికా క్లోజ్ అయిపోతున్నప్పుడు ఇంకా వార్ ఎక్కడ వస్తుంది? యుక్రెయిన్ క్లోజ్ అవుతుంది. అదే కదా, అంతేనంటారా? నేచురల్ అది. వీడు ఏం లేదు అండి, మనం ఏమంటాం, ఇది పాన్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని పర్టికులర్లీ యూరోపియన్ లీడర్స్ అంతా, అయ్యో పాపం వాడు యూరోపియన్ నైబర్ కంట్రీ ప్రెసిడెంట్, మనమే కదా ఎక్కిచ్చింది, వాడిని అలా లెట్ డౌన్ చేస్తే ఎలా, ఏదో సపోర్ట్ చేద్దాం పాపం అని కొద్దిసేపు ఏదో స్వీట్ టాక్ ఏదో చెప్పేస్తారు తప్ప ఫైనల్గా ఇప్పుడు వచ్చి యుక్రెయిన్ ఇప్పుడు వాడు అదే అంటున్నాడు కదా, జెలెన్స్కీ ఏదో అమెరికాలో నేను డిస్కస్ చేస్తుంటే కూడా అక్కడ పుటిన్ డ్రోన్స్ వేసేసి మిసైల్స్ వేసేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, కనీసం ఇప్పుడైనా ఆపుకోవాలి కదా అది అని ఏదో ప్రెస్ మీటింగ్ లేదు అనేస్తున్నాడు. అంటే ఇప్పుడు పుటిన్ అదే ఈ ఫియస్కో అయిన తర్వాత పుటిన్ ఈజ్ లాఫింగ్ అంట. అవునా? అంతే కదా, నేచురల్ అది. ఈడేం పిచ్చోడు, అది ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, గో ఫర్ ద సీజ్ ఫైర్ అండ్ లెట్ ద పీస్ ప్రివైల్ అంటే, లేదు నేను కంటిన్యూ అవుతాను ప్రెసిడెంట్గా, నేను అసలు పుటిన్తో కూర్చొని నెగోషియేట్ చేయను, పుటిన్ హ్యాస్ టు గో బ్యాక్, ఆక్యుపైడ్ టెరిటరీ అంతా వదిలిపెట్టిపోవాలనేది అవన్నీ కాని పనులు. సో ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు ఇది ఇవన్నీ ఏదైతే జెలెన్స్కీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అంతా జర్నలిస్ట్ అంతా కమెంట్ చేసిందంటే ఈ హ్యాస్ టు గో బ్యాక్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇంకొక వర్షన్ సార్, రష్యా వార్లో బాగా నష్టపోయింది అని అంటారు, నిజమేనా సార్? రష్యా బాగా నష్టపోయింది అని అంటే నష్టమైతే ఇప్పుడు వార్ అన్నప్పుడు డెఫినెట్గా లాస్ ఫర్ ఏ కంట్రీ.
ఈవెన్ విన్నింగ్ కంట్రీ అయినా కూడా సో మచ్ డిస్ట్రాక్షన్ అవుతాయి. ఫైనల్ విన్నింగ్ డిఫరెంట్ కానీ సో దేర్ విల్ బి లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా లాస్ అయిపోతుంది. సో బోల్డ్ అంతమంది రష్యన్ సోల్జర్స్ డైడ్, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఈ వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల రష్యా కొలాప్స్ అవుతుంది అనేది ఏదైతే పద్ధతిలో వీళ్ళు పోయినరో వెస్టర్న్ పవర్స్ అండ్ పర్టికులర్లీ మన జెలెన్స్కీ అండ్ కో, అయిపోయింది రష్యా పని, ఏదో కొలాప్స్ అయిపోతుంది ఏదైతే అనుకున్నారో అలా ఏం కాలేదు. రష్యన్ ఎకానమీ రూబుల్ కనుక మనం చూస్తే ఆ ఫస్ట్ వార్ టైంలో డౌన్ అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ సో స్ట్రాంగ్. తర్వాత ఎకానమీ కూడా వార్ ఎకానమీ. ఇప్పుడు అమెరికన్ వీళ్ళు యూరోపియన్స్ క్లెయిమ్ చేసేది ఏంటంటే ఆయిల్, రష్యన్ ఆయిల్ చైనా ఇండియా ఇంపోర్ట్ చేసుకొని దే గేవ్ లైఫ్ టు రష్యన్ ఎకానమీ అని ఏదో అన్నారు. సో న్యాచురల్గా అంతే, ఇప్పుడు మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అవును, అది దాని మీద కూడా ట్రంప్ ఆంక్షలు పెట్టి రానివ్వలేదని అన్నారు లేటెస్ట్గా. ఇప్పుడు మనకు అవసరం లేదు, మనమే తగ్గించాం. ఇప్పుడు ట్రంప్ రాకముందే తగ్గించాం మనం. సో ట్రంప్ రష్యా నుంచి మనకు అవసరం లేదు అని తీసుకుంటున్నాం, అవసరం లేదని కాదు కానీ అప్పుడున్నంత క్వాంటిటీ ఏదైతుందో ఇప్పుడు తగ్గించాం. ఆయిల్ ప్రైస్ ఇట్లా సోరింగ్ కదా, ఇప్పుడు అంత పడిపోతుంది. మనకు ఏంటంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్ వల్ల ఎంత అంటే డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్లలో 25% 40% దాకా ఒక్కోసారి వచ్చింది. అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం అక్కడ తీసుకొని, ఫనీ థింగ్ ఏంటంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ రిఫైన్ చేసి యూరోప్కు అమెరికాకు మనం ఎగుమతి చేసాం. బిఫోర్ ట్రంప్. అదే అందుకే ట్రంప్ మొన్న చాలా తెలియగల చాలా డబ్బు ఉంది ఇండియా దగ్గర అన్నాడు. అంటే చెప్తున్నాం కదా న్యాచురల్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ట్రంప్ ఏమంటే మా దగ్గర నుంచే తీసుకోండి క్రూడ్ ఆయిల్, మీరు రిఫైన్ చేయండి, మళ్ళీ మాకే ఎక్స్పోర్ట్ చేయండి. వాట్ ఈస్ దేర్, వై డోంట్ యూ డూ దట్, అక్కడ ఎందుకు తీసుకుంటారని ఆ నెగోషియేషన్స్లో ట్రంప్ మొదలుపెట్టి. అది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే లాజిస్టికల్లీ అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకొస్తే రేటు డిఫరెన్స్ వస్తుంది. మరి అది వాళ్ళు బేర్ చేశారనుకో మనకు బెనిఫిట్ ఏముంటుంది? అదేం రాదు. ఇంటర్నేషనల్ ప్రైస్ ప్రకారం ఇక్కడ తీసుకొని పో, నువ్వు పెట్టుకో, నువ్వు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని అంటే మనకు లాస్ కదా. సో అయినా కానీ ఒక్కోసారి కొన్నిసార్లు తీసుకోక తప్పదు కొంతవరకు క్వాంటిటీ, ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విషయాలకు వస్తే సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది కాబట్టి టు లెజిటీ అంటే ఈక్వలైజ్ బ్యాలెన్స్ చేయడానికి కొన్నిసార్లు తీసుకుంటే కొంతవరకు పర్సెంటేజ్. సో మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు అదే కాదు, మేజర్గా ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేసింది ట్రంప్ రెండు డిఫెన్స్ సెక్టర్లో మ్యాక్సిమం ఆర్మమెంట్స్ను ఇండియాకి అమ్మాలి. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఈ రెండు ఇంపార్టెంట్ వానికి. సో దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ టాక్లోనే చెప్పేసి F-35 తీసేసుకో, మేము ఇచ్చేస్తున్నాం, లేటెస్ట్ టెక్నాలజీని, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు, మీకు ఇస్తున్నాం. నువ్వేం పుణ్యానికి ఇవ్వట్లేవు, అమ్ముకోవటం ఇంపార్టెంట్. తర్వాత డిపెండెన్సీ కూడా. అమెరికన్స్ను మనం ఎప్పుడు నమ్మటానికి వీల్లేదు. 71లో ఇండో బంగ్లా మన పాకిస్తాన్ వారు వచ్చి బంగ్లాదేశ్ అవతరణ జరిగినప్పుడు 7th ఫ్లీట్ను పంపించారు, బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వచ్చింది. అంటే మనల్ని భయపెట్టించింది, నో డోంట్ టేక్ దట్ అంటే ఏంటంటే డెడ్లీ యాక్షన్ టు క్రియేట్ బంగ్లాదేశ్ అండ్ యు ఆర్ సివియరింగ్ డివైడింగ్ ది పాకిస్తాన్, డోంట్ డూ దట్ అప్పుడు వార్నింగ్లు ఇచ్చిండ్రు. అయినా కానీ ఇందిరాగాంధీ అఫ్ కోర్స్ అప్పుడు అనేది కదా, షీ ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ది క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్లో అసలు అంతా పురుషుడే లేరు, ఆవిడే పురుషుడు, మహాపురుషుడు అయిపోయింది. షీ డిడ్ ఇట్. అప్పుడు మనకు రష్యా అవుట్ రైట్గా సపోర్ట్ చేసింది, దే సెంట్ దేర్ వార్షిప్స్. అంటే తర్వాత పాకిస్తాన్కు వార్ వచ్చినప్పుడు కూడా మనకు క్రిటికల్ స్పేర్ పార్ట్స్ సప్లై కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే, అమెరికా ఇవ్వకపోతే మన ఇజ్రాయెల్ ఇచ్చింది. అంటే అటువంటిప్పుడు ఏమవుతుందంటే అమెరికా కొద్ది అన్డిపెండబుల్ అన్రిలయబుల్ పార్ట్నర్ ఏమో అన్నట్టు చాలామందికి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్ కదా, ఇప్పుడు కూడా అదే వాళ్ళు ఫీల్ అవుతున్నాడు కదా. ఇంత సపోర్ట్ చేసి పైకి ఎక్కించింది అమెరికన్సే ప్లస్ యూరోపియన్స్ అని. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడా, లేకపోతే బైడెన్ ఉన్నాడా, లేకపోతే ఒబామా ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారా, XYZ ఈజ్ ఇమ్మెటీరియల్. బట్ యాజ్ ఎ కంట్రీ అమెరికా అండ్ దెన్ యూరోపియన్ యూనియన్
including all countries, they provoked him, not only support, provoked Zelensky. వీడు కమెడియన్ కాబట్టి పిచ్చోడు ఇంత ఎక్కువ ఎగిరిండు. సో కాబట్టి ఇప్పుడు హీ హాస్ టు ఫాల్ డౌన్. సో ఇటువంటి క్రిటికల్ టైంలో ఇప్పుడు బైడెనే కనుక గెలిచి అంటే బైడెన్ అంటే ఇప్పుడు మన డెమోక్రాట్స్ కనుక వచ్చి కమలా హారిస్ కనుక మళ్ళీ ప్రెసిడెంట్ అయినట్టయితే ఇంత సివియర్ యాక్షన్స్ ఉండకపోవు ఇన్ ఎనీవే. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ అవుతున్నది, ఇట్ ఈస్ నాట్ టు బి డన్ అనేది అమెరికన్స్ ఫీల్ అవుతూనే ఉన్నారు సిన్స్ లాస్ట్ 1 year. తెలుస్తూనే ఉంది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల, ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్ అయినా అఫీషియల్స్ అయినా దిస్ ఈస్ గోయింగ్ టూ లాంగ్. తర్వాత దిస్ ఫెలో ఈజ్ యాక్టింగ్ ఫనీలీ. ఏది జెలెన్స్కీది, నేను మాట్లాడను, నేను పుటిన్తోనే నెగోషియేట్ చేయను, నేను నాటో మెంబర్షిప్ తీసుకున్న తర్వాతనే ఎవరితోనైనా మాట్లాడతాను అంటే ఈ హెస్ గాన్ టూ ఫార్. అటువంటి ధోరణిలో ఉన్నాడు కాబట్టి ఈజ్ ఎ లయబిలిటీ అనేది వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చేసింది. బట్ నార్మల్లీ దే వోంట్ లెట్ డౌన్ లైక్ దిస్. ఇప్పుడు ఏం లేదు, నువ్వు కాలు పట్టుకోలేకపోతే నువ్వు అవుట్ అన్నట్టే డిక్టేట్ చేసినట్టు. ఆల్రెడీ అంతే కదా, దీనికి ఒప్పుకుంటేనే మీరు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పినట్టున్నారు కదా. సింపుల్. సో ఫైనల్ గా బెండ్ అవుతాడు. యూ గో బ్యాక్ వెన్ యూ ఆర్ రెడీ టు ప్రాస్టేట్, వచ్చేసి ఇక్కడ చేయి, సంతకం చేసి అంతే అనే పద్ధతిలోనే మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఫైనల్ గా అదే జరిగింది అంటారు. అంతే జరుగుతుంది. అంతే. ఇంకోటేంటి సార్, నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు రష్యాకి మీరు ఏదో దగ్గర అవుతున్నట్టున్నారు, దగ్గర అనే ఒక ఎక్స్ప్రెషన్ ఏదో చేశారని అని అంటారు. లేదు, ఇప్పుడు అమెరికన్స్ ఎప్పటి నుంచి అయినా అంటూనే ఉంటారు కదా. మనకు ఇప్పుడు మనది తటస్థం అంటే అలైన్ మూమెంట్ మనం ఎప్పుడైతే ఎడ్ చేసామో తో అప్పటి నుంచి కూడా వీఆర్ బ్యాలెన్సింగ్. సో కాకపోతే ఏమవుతుందంటే ఒకప్పుడు రష్యాకు ఉన్నంత క్లోజ్నెస్ అమెరికాకు లేవు మనం. ఇప్పుడు కొంతవరకు చేంజ్ అయిపోయి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామనే పద్ధతులు వచ్చినాము. అయినా కానీ పర్టికులర్లీ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యన్ ఎక్విప్మెంట్ కదా మనం చాలా కాలం తీసుకున్నది. తర్వాత ఈ ఆయిల్ ఏదైతే మనం సప్లై తీసుకుంటున్నామో మనకు కావాల్సిన అవసరం అది వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉన్నప్పుడు వై నాట్ వి అనేది. వీళ్ళు అనేది ఏంటంటే అమెరికా మీద ఉన్న ఏది డిపెండెన్స్ అంటే డిపెండెన్స్ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ కంట్రీ ఏదైతే ఉంటుందో రష్యా వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు ఎక్కువ, అమెరికా వైపు చూపట్లేరు అనేది వాళ్ళకి అదే ఫీలింగ్ ఉన్నది. ఎందుకు ఉన్నదంటే మీరు సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది అమెరికాకు, మీరు వాడు 100 billion మీకు సర్ప్లస్ ఉందన్నట్టు అట్లీస్ట్ మనకు 50 billion అయితే ఉన్నది. సో దాన్ని కూడా మీరు ఈక్వలైజ్ చేయడానికి మాతో బిజినెస్ చేయట్లేరు. పర్టికులర్లీ మా డిఫెన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద మీరు ఎందుకు మేము ఆఫర్ చేసినా తీసుకుంటలేరు. కానీ అది కాస్ట్లీ అఫైర్ కాబట్టి వద్దనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఇక ఏమైందంటే ఒక్కోసారి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే యాక్చువల్గా అమెరికన్స్ కొంతవరకు టూ మచ్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉన్నాడు కాబట్టి మనం తీసుకోలేకపోయాం. ఇప్పుడు మిరాజ్కి ఏం తీసుకున్నాం, అది ఫ్రాన్సే కదా. MiG-20s, సుకాయిలు అవన్నీ రష్యా నుంచి తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫ్రాన్స్ ఏం తీసుకున్నాం. అదే వీళ్ళతోని రీజనబుల్గా మనకు మంచి కన్సెషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కనుక వాళ్ళు మాట్లాడి ఉంటే F-16 ఆఫర్ చేసినప్పుడు కావాలనుకున్నాం, అప్పుడు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు F-35 ఇస్తాము తీసుకోండి అని. బట్ ద కాస్ట్ ఏమవుతుంది, 3-4 times కాస్ట్లియర్ దాన్ మిరాజ్ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, స్పేర్ పార్ట్స్ ప్రొటెక్షన్, ఇవన్నీ కనుక వాళ్ళు అగ్రి అయితే ఇట్స్ ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఓకే మనం ఉన్నది కాబట్టి అదే నెగోషియేటింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు నెగోషియేట్ విత్ స్ట్రెంగ్త్. వీక్నెస్తోని నెగోషియేట్ చేస్తున్నప్పుడు మనం లూజర్ అవుతాం. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఇచ్చేదానికంటే అక్కడ ఇచ్చేది మాకు ఎక్కువ ఉన్నది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దట్, యూ ఆఫర్ దట్ విల్ టేక్ ఇట్ అనేది అలా మనం నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టేజ్లో ఇక గివ్ అండ్ టేక్ ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడు అమెరికన్ ముందున్న అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు ఓకే గివ్ లెట్ us see అండ్ టేక్ అనేది ఉండేది. ఇప్పుడు ఎన్నెన్నో టేక్ అన్నట్టే పద్ధతిలో మాకే కావాలనేది ట్రంప్ ధోరణి ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎంత ప్రెషర్ వచ్చినా కానీ వీ షుడ్ నాట్ ఈల్డ్.
ఇంకొకటి సార్, ఇప్పుడు అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత అనుకుంటా ఫ్రాన్స్ వెళ్ళారు ఎవరు, నరేంద్ర మోడీ గారు. అక్కడేదో చైనా ఇప్పుడు ఏదైతే రోడ్డు చేస్తుందో బిల్ట్ అండ్ రోడ్ దానికి ప్యారలల్గా అక్కడ ఏదో చేయటానికి శంకుస్థాపన చేశారు అని అంటారు. ఐ హ్యావ్ నో ఐడియా అక్కడ మరి దీనికి ప్యారలల్గా అంటే ఇప్పుడు ఒకటి మనం కూడా మనకు సిల్క్ రోడ్ ఏదైతే ఉన్నదో మనం ఇరాన్ నుంచి తర్వాత ఇటు ఇటలీ వైపు వెళ్ళి యూరోప్ నుంచి వెళ్ళి ఆల్టర్నేట్ టు దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి ఆల్టర్నేట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. దానికి ఏదో చేసి ఇచ్చారు అని అంటారు. ఇది ఈ మీట్ అయిన తర్వాత అంటే దానికి యూరోపియన్స్ ఆల్సో దే ఆర్ ప్రో, ఓకే, అమెరికా ఈజ్ ఆల్సో ప్రో. అదైతే జరిగింది, కరెక్ట్ డిస్కషన్స్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్వేస్ ఇప్పుడు చైనాది డామినెన్స్ బెల్ట్ అండ్ రోడ్ ఏదైతే సిస్టమ్ పెట్టుకొని ఎంటైర్ ఏరియాను డామినేట్ చేయాలని చైనా ఏదైతే ఆలోచిస్తుంది అనేది అమెరికా ఈజ్ ఆల్సో అగెనిస్ట్, యూరోప్ ఈజ్ ఆల్సో బిగినింగ్లో ప్రో చైనా ఉండి ఓకే బాగానే ఉందన్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఓకే చైనా గేమ్ ప్లాన్ డిఫరెంట్గా ఉన్నది. సో వీ షుడ్ హ్యావ్ ఆల్టర్నేట్ ఆల్సో. సో ఇండియా టు యూరోప్ ఏదైతే రూట్ ఉన్నదో ఇది బాగానే ఉన్నది, ఇది విల్ సపోర్ట్ ఇట్ అని అయితే డిస్కషన్స్ అవుతున్నాయి. అంటే పాకిస్తాన్ ఉపయోగించుకొని వీళ్ళు చైనా వాళ్ళు ప్లే చేస్తున్నారు కాబట్టి ఇండియాను ఉపయోగించుకొని అక్కడ మనం చేద్దాం అనే యాంగిల్లో అమెరికా ఏదో వెళ్ళిందని అంటారు. అంటే అయితే కొంతవరకు కరెక్ట్. అది ఆల్టర్నేట్ అనేది చైనాకు ఏదైతే అదే సేమ్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అనేది వాళ్ళ ఏదో మైండ్లో ఉన్నదో అది కొంతవరకు ఈ రూట్ కూడా అవసరం. చైనాకు కనుక మొత్తం ఒప్పజెప్పేస్తే బెల్ట్ అండ్ రోడ్ సిస్టంలో చైనా డామినెన్స్ వచ్చేస్తే వాళ్ళ సప్లై చైన్ మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కంట్రోల్ వస్తుందని, అలా కాకుండా ఉండడానికే మనం ఇండియా నుంచి ఆల్టర్నేట్ రూట్ ఏదైతే పోతున్నదో అది అడ్వైజబుల్ అని దే ఆర్ థింకింగ్. సార్ ఫైనల్గా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు నడుమ పిఓకేని హ్యాండ్ అవుట్ చేసుకునే ధైర్యం నరేంద్ర మోడీ గారు చేస్తారా? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు అది అంత రిటోరిక్, అంత ఓన్లీ ఏమంటారు ఎలక్షన్ స్ట్రాటజీ లెక్క ఓట్ల గురించి మాట్లాడటం తప్ప అది తీసుకొని వీళ్ళు రీటేక్ అనేది యాక్చువల్గా పోయి ఆక్యుపై చేయటం అనేది జరగదు. ఒకవేళ అలా జరిగినట్టు ఏమైందని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడున్న పరిస్థితులు డైనమిక్ చేంజెస్ ఎన్ని అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఏముంటుంది, తైవాన్ మాదే మేము గుంజుకుంటామని. ఇప్పుడు యుక్రెయిన్ జెలెన్స్కీకి ఇచ్చిన ట్రీట్మెంట్ని చూసిన తర్వాత తైవాన్లో కూడా దెర్ ఈజ్ ఎ డిస్కషన్. ఒకప్పుడు ఇప్పటిదాకా కూడా 100% అమెరికన్ బ్యాకింగే కదా. ఆ తైవాన్ క్రియేట్ చేసిన వాళ్ళే ఇది రిపబ్లిక్ ఆఫ్ తైవాన్ అనేది పెట్టింది, ఇది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇటు వచ్చేసింది. దాన్ని క్రియేట్ చేసింది అమెరికన్స్. ఇప్పటిదాకా 100% సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక స్టేజ్లో ఈ ట్రంప్ కూడా ఓకే ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వీ డోంట్ సపోర్ట్ అంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే చైనా ఆక్యుపై చేస్తుంది. అంటే జరిగేటట్టు లేదు ఇప్పుడు, కానీ అవుతుందో ఏమో అని అప్రహెన్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెన్ ఇండియా బికమ్స్ సో స్ట్రాంగ్, మనలో చైనా అది ఆక్రమించుకున్నట్టు మనం ఇక్కడ ఆక్రమించుకోవటం అనేది జరుగుతుందా అనే ఆలోచన కొంతమందికి అనిపిస్తుంది. బట్ ఇన్ ఫోర్సియబుల్ ఫ్యూచర్లో అది జరిగే పరిస్థితి అయితే లేదు. ఈజీ కాదంటారా? ఈజీ కాదు. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏం లేదు ఇండియాకి ఎక్స్ట్రా. అది ఒక లయబిలిటీ తప్ప మనకు ఒక ఎసెట్ లెక్క ఉండి ఏదో మనం ప్రాస్పర్ అవుతాం అనేది అయితే ఏం లేదు. చూపించుకోనికి ఎస్ మేము మళ్ళా పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియాను కూడా మేము వాపస్ తీసుకున్నామని ఏదో చూపించుకోవడం జరుగుతుంది, కానీ దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి ఉండదు. కానీ బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడారు ట్రంప్, నరేంద్ర మోడీ గారు మీట్లో అని అంటారు. బంగ్లాదేశ్ విషయంలో ఎలాంటి గేమ్ ప్లే చేయబోతున్నాడు ట్రంప్? ఇప్పుడు ఎందుకంటే ఇది యుఎస్ ఎయిడ్ ఏదైతుందో దాన్ని అనలైజ్ చేసినప్పుడు బంగ్లాదేశ్కి కూడా ఆల్మోస్ట్ 29 మిలియన్స్ అవి ఇచ్చేసి వేరియస్ యాక్టివిటీస్కి ఉపయోగించబడ్డదని. సో దాంట్లో కూడా ఏదైతే హసీనాను డీథ్రోన్ చేయనీకి
యాంటీ హసీనా ఏదైతే క్యాంపెయిన్ జరిగిందో ఈ మనీ ఉపయోగించబడ్డది అనేది అయితే తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడంతా అనలైజ్ చేస్తున్నారు కదా. సో దాంతో కాకపోతే అక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ రిజీమ్లో యాంటీ హిందూ సెంటిమెంట్స్, యాంటీ క్రిస్టియన్ సెంటిమెంట్స్ ఎక్కువైపోయినాయి అక్కడ బంగ్లాదేశ్లో. సో దానివల్ల అమెరికన్ సెనేటర్స్, అమెరికన్ పొలిటీషియన్స్ కూడా దే స్టార్టెడ్ రైజింగ్ వాయిస్. ఇది కరెక్ట్ కాదు, ఇది ఇస్లామోఫోబియా వచ్చేసింది అక్కడ, ఇదంతా యాంటీ మైనారిటీస్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. సో దీనికి కొంతవరకు అమెరికన్ డబ్బే ఉపయోగపడ్డది, యుఎస్ ఎయిడ్ అనేది. సో ఇలా జరిగింది. అదంతా సమ్ వాట్ ఎవర్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో ఇలా ఉన్నాయి కాబట్టి అది మనం ఎంకరేజ్ చేయకూడదు అనే ఆలోచన అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నది. బట్ లోపట హసీనా, ఇప్పుడు షేక్ హసీనా ఇప్పుడు మన ఇండియాలో ఉన్నది కదా, మనమే షెల్టర్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నది, ఇది డిమార్ష్ అంటాం, అంటే డిమాండ్ చేస్తున్నది ఆవిడని పంపించమని, రిటర్న్ చేయమని. మనం పంపించే పద్ధతిని అయితే లేదు. ఆ ఇంటర్నల్ డిస్కషన్స్ తప్పకుండా జరిగి ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఏం ఆలోచిస్తున్నది, రీఇన్స్టేట్ చేసే, హసీనాను రీఇన్స్టేట్ చేసే పద్ధతిలో ఉన్నదా అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఏంటంటే అలిగేషన్స్ ఆవిడే చెప్పింది కదా షేక్ హసీనా, అమెరికా వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ ఐలాండ్స్, అవి కావాలంటే నేను వద్దన్నాను, కాబట్టి నన్ను రిజిమ్ చేంజ్ చేసి నన్ను అధికారం నుంచి దించేసి నీకు అమెరికన్స్ మేజర్ రోల్ ప్లే చేశారు అనేది అమెరికన్స్ది. అదే అంటున్నాగా వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసాం, ఆల్ ఖైదాని క్రియేట్ చేసింది ఎవరు? ఐసిస్ని క్రియేట్ చేసింది ఎవరు? అమెరికన్స్. చివరికి వాళ్ళే కదా మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ చేశారు. సో ఇవన్నీ వాళ్ళకు షార్ట్ సైటెడ్నెస్ కొంతవరకు అలా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అదే షేక్ హసీనా ఏదైతే అన్నదో అక్విజేషన్స్, బేస్లెస్ అక్విజేషన్ అనుకున్నారు, కానీ కొంతవరకు నిజం ఉండొచ్చు. ఎందుకంటే దే వాంటెడ్ సర్టెన్ ఐలాండ్స్. వాళ్ళ ఎందుకని అంటే ఎక్కడ పోయినా వాళ్ళకి కావాలన్నది చూసింది, కన్నుబడ్డది నాకు కావాలన్నట్టు వాళ్ళు అయి ఉంటుంది. అప్పుడు ప్రోగా ఉండకపోవచ్చు షేక్ హసీనా. దాని తర్వాత స్లోగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు దెన్ ఫండింగ్ జరుగుతున్నట్టు రెజిమ్ చేంజ్ అనేది వాళ్ళకు ఆ బుర్రలో ఉంటుంది వాళ్ళకు. కానీ హసీనాని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఏదో వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అనేది ఒకటి, ఈయన రిజెక్ట్ చేశారు. దాని కారణంగానే పాకిస్తాన్కి రీసెంట్గా భారీగా ఫండింగ్ ఇచ్చాడు అనేది ఒకటి వినిపిస్తుంది సార్. అది ఎంతవరకు మనం, నాకు ఆ డీటెయిల్స్ అని తెలియదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు భారీగా అనేది ఫండింగ్ అంటే ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నారు పాకిస్తాన్కి, ఎప్పటి నుంచో ఇస్తున్నారు. యాక్చువల్గా తగ్గించారు ఆ మధ్య, మళ్ళీ తర్వాత ఈ క్రైసిస్లో వాళ్ళు పోయినరని, మళ్ళీ తర్వాత ఈ మిలిటరీ లీడర్స్ వాళ్ళు పోయి మళ్ళీ అమెరికన్ క్లోజ్ అయ్యాయి కాబట్టి అవుట్ ఆఫ్ నాటో క్లోజ్గా ఉన్నది పాకిస్తానే కదా అన్నట్టు ఒకప్పుడు ఉండే. ఆల్మోస్ట్ నాటో మెంబర్ లెక్కనే మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అయినరు. ఈ ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపోయినారు కాబట్టి పాకిస్తాన్ మనకు అవసరం కదా అన్నట్టు వాళ్ళు ఏమంటారు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం పాకిస్తాన్కి అవన్నీ జరిగినాయి. బట్ లేటర్ అని వచ్చేసి మళ్ళీ అదే ఇదే ట్రంపే అన్నాడుగా ఒకటి రెండు సార్లు, వీఆర్ ప్రొవైడింగ్ ఆర్మ్స్, అమ్యునిషన్, డాలర్స్, బట్ దే ఆర్ కిల్లింగ్ అవర్ సోల్జర్స్. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అదే వాళ్ళది పెక్యులర్ మెంటాలిటీ, స్ట్రాటజీ అమెరికన్. గతంలో ఎప్పుడు లేదుగా, ట్రంప్ వచ్చిన తర్వాత ఎయిడ్ అనేది అసలు ఆపేసి అన్ని దేశాలకు పాకిస్తాన్కే ఇవ్వడం వెనుక ఇండియాని కొంచెం కార్నర్ చేస్తున్నారు అనేది ఒకటి. అంటే ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు అదే ఫస్ట్ ఇంట్రెస్ట్ అమెరికా ఇంట్రెస్టే. సో దాంతో ఎనీ రైజింగ్ పవర్ను టు కంటైన్ ఆర్ కంట్రోల్ వాళ్ళు అన్ని పద్ధతులు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇండియాను 100% ఏది బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేసి అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసేది అయితే జరగదు. వాళ్ళకి ఎంతవరకు అవసరం అనిపిస్తుందో అంతవరకు యూజ్ చేసుకుంటారు. సో దాంతో ఇప్పుడు పూర్తిగా
పాకిస్తాన్ డౌన్ అయిపోయింది అనుకోండి, అమెరికన్ మాట ఇండియా వినదేమని వాళ్ళ మనసులో వచ్చేస్తుంది. పక్కన బల్యం ఉంది కాబట్టి ఓహో మా అవసరం వాళ్ళకి ఉంటుంది, మళ్ళీ అడుగుతుంటారు అది అనేది దాన్ని అలా పెట్టేసి ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఒక్కొక్క స్టేజ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయింది ఇది పాకిస్తాన్ కూడా. అందుకనే వాళ్ళను మళ్ళీ నువ్వు ఏదో పోతున్నావు, యువర్ ప్లేస్ ఈజ్ దిస్, నువ్వు ఇలా ఉండకపోతే మళ్ళీ మిమ్మల్ని కూడా ఇలా చేసేస్తాం అనేది అప్పుడప్పుడు వాళ్ళకి అమెరికా చైనాకి సహకరించిందనే రోడ్డు విషయంలో. అవును, అదే అవుట్ ఆఫ్ ద అంటే పోయి క్లోజ్ అయిపోయింది చైనాకు. అమెరికా కంటే చైనాకు క్లోజ్ అయిపోయి అమెరికాను సెకండ్ హ్యాండ్గా పెట్టుకుని నువ్వు ఫస్ట్ హ్యాండ్ అది అన్నట్టు పోయిన పద్ధతులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు టైటన్ చేస్తుంటారు. సో అలానే ఆ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీ ఇండియన్ యాటిట్యూడ్ అమెరికాలో ఉన్నది అని మనం అనుకోవటానికి కాదు, కానీ అమెరికన్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసుకోనికి పాకిస్తాన్ ఒక టూల్గా ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు కొంత ఎయిడ్ ఇస్తూనే ఉంటారు, ఒక్కోసారి ఎక్సెస్. సో ట్రంప్ని కలిసి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ అది. ఇంకోటి ఏంటంటే ఎవరినో గెలిపించడానికి అమెరికా నుంచి ఫండ్స్ ఎలక్షన్ కమిషన్కి పంపించారనేది ఒకటి ట్రంప్ నుంచి వచ్చింది. ఇప్పుడు అంతే, అది కూడా యుఎస్ ఎయిడ్ ఏదైతే ఇప్పుడు 21 million ఆఫ్ మనీ ఇయర్ మార్క్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ది ఓటర్ టర్నింగ్ ఇన్ ఇండియా, ఓట్ పర్సెంటేజ్, అదే పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ అమౌంట్ అనేది ఇయర్ మార్క్ చేయబడ్డది అనేది దాన్ని క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నాం. అది ఉపయోగించిందని కాదు, ఇంతకుముందు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సంథింగ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. అదే ట్రంప్ ఏం చేస్తాడంటే అదొక అంటే ఏమంటారు క్లవర్ మూవ్ అన్నట్టు. దే వాంటెడ్ సంబడి టు బి ఎలక్టెడా ఈ మనీ ఉపయోగించుకోనా అంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, పెద్ద ఇది వచ్చేసింది కదా ఇండియాలో. దిస్ ఆల్ యూజ్డ్ బై కాంగ్రెస్. మన ఐటీ చీఫ్ ఇన్ఛార్జ్ మాలవీ అని ఉన్నాడు కదా బీజేపీ అని, వెంటనే కాంగ్రెస్ 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 ఇలా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ నుంచి నేచురల్గా వాళ్ళు అన్నాక జై రమేష్ క్లియర్ 10 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నది మీరు, డబ్బు ఎవరికి వచ్చిందో మరి మీరు తీసేసుకోండి, గివ్ ఏ వైట్ పేపర్, గివ్ ద పర్టికులర్స్, అసలు మీకే వచ్చిందో ఈ డబ్బు, ఎందుకంటే మీరు ఇన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు సో మీరే వాడుకున్నారు కదా. సో యుఎస్ఏడి ప్రాజెక్ట్స్ అని బయట పెట్టండి, మొత్తం లిస్ట్ చేసేయటం యుఎస్ఏడి ఏమేమి లాస్ట్ 4-5 yearsలో ఎంతెంత ప్రాజెక్ట్ ఎంత ఇచ్చారనేది వాళ్ళు వేరియస్ అదర్ హెల్త్ సెక్టర్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఎన్నెన్నో ప్రాజెక్టులు చూపించారు. ఈ అమౌంట్ మరి ఎక్కడ పోయింది? సో అదొక జలక్ లెక్క అది ఇచ్చేసి అసలు కొంతవరకు ఏమో డిఫరెన్సెస్ ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు. కానీ దానివల్ల బీజేపీ కాంగ్రెస్ని అక్యూజ్ చేయడం, కాంగ్రెస్ బీజేపీని మీరే ఉన్నారు కాబట్టి ఏం చేసిండ్రు, మీరే వాడుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇది ఎలక్షన్ బాండ్స్లలో ఏదో తీసుకొచ్చి అంత మేజర్ బెనిఫిషరీ రూలింగ్ పార్టీ బీజేపీ కదా. సో ఈ ఫండ్స్ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మీరే వాడుకొని ఉంటారు, లెట్ ది వైట్ పేపర్ కమ్అవుట్ అని వాళ్ళు అన్నారు. అది ఒక విధమైన అది యాక్చువల్గా వీళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత ఆయన లీక్ చేసినటువంటి ఇది ఇష్యూ కదా. అంటే నరేంద్ర మోడీని కార్నర్ చేసే ప్రయత్నం ట్రంప్ది లేకపోతే ఏంటి అసలు? లేదు, ఇప్పుడు ఇద్దరు మీట్ అయిన తర్వాత వచ్చింది కావాల్సుకొని అనేది కాదు. యుఎస్ ఎయిడ్ ఇన్ జనరల్ వరల్డ్ మొత్తంలో ఎంతైతే ఖర్చు పెడుతుందో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడని ఏదో 50 billion దాకా ఇది చేసేసాం. సో అది ఓకే, దాని కంటిన్యూషన్లో ఆయన అన్నది ఏంటి, ఎవరినో గెలిపించడానికి దీన్ని ఉపయోగించారు అనేది కదా. ఇప్పుడు అదే అన్నాం కదా, మొన్న ప్రెస్ మీట్లో కూడా అన్నాను కదా, జర్నలిస్ట్ అడిగినప్పుడు జెలెన్స్కీని, యూ టోల్డ్ జెలెన్స్కీ ఈజ్ డిక్టేటర్, ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ కమ్ టు దట్ కన్క్లూజన్ అయినా సార్, డిడ్ ఐ సే లైక్ దట్? ఐ డోంట్ థింక్ సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాడు ఏమంటున్నాడో ఏమనేది దానికి ఆ టైంలో ఆ విజిట్ ఉన్నప్పుడు ఈ యుఎస్ ఎయిడ్ వచ్చింది కాబట్టి అన్ని పర్టికులర్స్ వచ్చేసింది. ఓహో, సో దే మైట్ హ్యావ్ యూజ్డ్ టు దిస్ మనీ వాజ్ యూజ్డ్ టు ఫేవర్ సంబడి టు గెలెక్ట్ టు వాట్ ఎవర్ ద విన్నింగ్ ఆఫ్ సమ్ అదర్ క్యాండిడేట్ దాన్ దిస్ అనేది అనేసింది. సో దానివల్ల ఇక్కడ ఇండియాలో ఏదో ఇంత అయిపోయింది. కానీ చివరికి అవన్నీ ఇప్పుడు ఇట్ హాజ్ నాట్, ఆ న్యూస్ అయిపోయింది. దాని డీటెయిల్స్ కనుక వచ్చి ఉంటే అది కాంగ్రెస్ అక్యూజేషన్స్ ఏమవుతుందంటే అసలు మోదీ బీజేపీ గవర్నమెంట్ ఉపయోగిస్తుంది ఈ డబ్బంతా అని.
వాళ్ళనేది మీరు ఉపయోగించుకుంటారు. ఎలక్షన్ కమిషన్ పంపించిందంట. అదే మరి. సో ఇవన్నీ ఇక ట్రంప్ ఒక్కొక్క అకేషన్లో ఒక్కొక్క బాంబు లెక్కట వదిలిపెట్టేసి తమాషా చూస్తుంటాను అన్నట్టు. ఎందుకంటే ఇవన్నీ విజిట్స్ అవుతున్నాయి కదా. సో నేచురల్గా ఇమ్మీడియట్గా విజిట్ తర్వాత కొన్ని డిస్కషన్, ఐఎమ్ ఫాండ్లీ రిమెంబరింగ్ మై విజిట్, ఏది అక్కడ అహ్మదాబాద్ తీసుకొచ్చి ఆయన చేసినప్పుడు 2-3 సార్లు ఆ విజిట్ తర్వాత కూడా మెన్షన్ చేశాడు ఇండియా విజిట్. సో అవన్నీ ఉంటూనే ఉంటాయి, దేని దానికే. అన్నీ అయినా కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు ఏది తారీఫ్స్ ఇంపోజ్ చేస్తూనే ఉన్నాడు కదా. తర్వాత మళ్ళీ బేడీలు వేయటం, కాళ్ళకు చైన్లు వేయటం, పంపించడం, అదంతా ఘోరంగా నడిపిస్తున్నాడు కదా. సో దేని దానికే. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ స్థానం ఉండే ఛాన్స్ లేదంటారా? అంటే ఏం స్థానం అనుకుంటున్నారు? ఇండియా ఎంప్లాయ్మెంట్ జనరల్గా పోయేది ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అదే కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు క్వాడ్ మీటింగ్లో కూడా కన్సుల్ జనరల్ రావాల్సింది, ఆవిడ అమెరికన్ కన్సుల్ జనరల్ రాలేదు, జూనియర్ పంపించేసింది. వీళ్ళంతా వాళ్ళ డిప్లొమాటిక్ మిషన్స్ అయినా లేకపోతే అమెరికాలో ఉన్న డొమెస్టిక్ సెంట్రల్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం ఓడబెక్కలేరు, కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఉన్న ఏజెన్సీస్ ఎంప్లాయీస్ అంతా ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు నీ ఎగ్జిస్టెన్స్ నువ్వు ఎందుకు కంటిన్యూ కావాలి ఉద్యోగంలో, యూ జస్టిఫై అని డోస్ ప్రతి ఒక్కళ్ళకు లెటర్స్ పంపించేసింది. సో దాంతో ఏమవుతుందనంటే అంత అడ్మినిస్ట్రేషన్ అంతా స్టాండ్ స్టిల్ అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఓకే, కొంతమంది ఏమంటాడు నెగ్లెక్ట్ ఇట్, ఏదో అనేస్తుంటాడు, అదే ఎలన్ మస్క్ వచ్చి ఏదో చూపించుకొని అన్నాడు, యూ నీడ్ నాట్ రిప్లై, యూ నీడ్ నాట్ వరీ అంటే సెకండ్ రిమైండర్ కూడా వచ్చేస్తుంది. ఆ రిమైండర్ ఎలా వస్తుంది అని అంటే, ఇఫ్ యూ డోంట్ రిప్లై దెన్ యూ హ్యావ్ నో జస్టిఫికేషన్ టు ఎగ్జిస్ట్, దెన్ యూ విల్ బి టర్మినేటెడ్. సో ఇటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మీరనేది ఏంటంటే, ఇప్పుడు అమెరికాకు పోనీకి ఒకటి ఎంప్లాయ్మెంట్ వైజ్, ఇంకోటి ఎడ్యుకేషన్ వైజ్, మిగతాది ఏంటంటే బిజినెస్ వైజ్. ఇక టూరిజం అనేది ఫ్రీ, అది డిఫరెంట్. అయితే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కు H1B వీసా మెయిన్, తర్వాత ఇప్పుడు స్టూడెంట్ వీసాకు F1 వీసాస్. వీళ్ళకు ఈ పీరియడ్లో కష్టాలు అవుతున్నాయి. అక్కడ ఉన్నోళ్ళకు, వీసాల మీద ఉన్నోళ్ళకు కష్టాలు ఉన్నాయి, పోవాలని ఎదురు చూసే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. అక్కడ ఉన్నోళ్ళకి ఎలా ఉందంటే F1 మన H1B వీసా బైడెన్ టైంలో జస్ట్ 6 months బిఫోర్ ఇది ఎలక్షన్స్లో లిబరలైజ్ చేసేసి దాన్ని రెన్యూ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ కమ్ బ్యాక్ టు ద వాట్ ఎవర్ నేటివ్ కంట్రీ. వాళ్ళు పోవాలి, అక్కడ మళ్ళీ రీఅప్లై చేసుకొని రెన్యూ చేసుకోవాలి, వీసా తీసుకొని వెళ్ళిపోవాలి. బైడెన్ ఏం చేసిందంటే ఈజీ పద్ధతి అంటే యూ నీడ్ నాట్ గో బ్యాక్, దెన్ యూ కెన్ రెన్యూ ఇట్, ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కల్పించి వీళ్ళు రాగానే రిమూవ్ చేసేసిండు. నో, యూ హ్యావ్ టు గో బ్యాక్. దాని తర్వాత ఇది ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో 2 years ఉండేది, తర్వాత దాన్ని ఎక్స్టెండబుల్ ఇంకో 1 year. దాని తర్వాత ఏమవుతుందంటే నువ్వు అప్లై చేసుకున్నప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్లో యూ కెన్ స్టే. ఓకే. దాని తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వెయిటింగ్ ఉన్నది కాబట్టి స్టే. ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ రద్దు చేసేసిండు. అంతే. ఇప్పుడు కొన్ని లక్షల మంది గ్రీన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అవును, ఇప్పుడు వాళ్ళంతా ఏదైతే ప్రాసెస్లు ఉన్నారో వాళ్ళంతా ఉండేవాళ్ళు అక్కడ. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అదే ఇప్పుడు వచ్చిన పెద్ద బాధ, వీళ్ళందరికీ స్టే పర్మిట్ లేకుండా దే హ్యావ్ టు గో బ్యాక్ అనేది. సో వాళ్ళంతా రావాల్సి వస్తుంది. సుమారు ఎంతమంది ఇలా రావాల్సి వస్తుంది సార్? అది అయితే దేర్ ఆర్ మోర్ దెన్ 1 million people. అంతున్నది. మస్ట్గా వెనక్కి రావాల్సిందని అంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. ఇంప్లిమెంటేషన్ కనుక రియల్గా జరిగితే అఫ్కోర్స్ ఇప్పుడు వేరియస్ కోర్ట్స్లలో వీళ్ళు కేసులు వేస్తున్నారు, అవన్నీ నడుస్తున్నాయి. అవన్నీ ఇట్ టేక్స్ సమ్ లాంగ్ టైమ్ ఆఫ్ కోర్స్. కట్ షాట్ కూడా చేయొచ్చు ఏదైనా, బట్ ఆన్ ద హోల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రావాల్సిందే బ్యాక్. 10 లక్షల మంది ఇండియన్స్, 10 లక్షల మంది ఉంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ 5 lakh వరకు ఎఫెక్ట్ అవుతుంది ఎట్ వేరియస్ స్టేజ్లో ఉన్నదాన్ని బట్టి. ఇప్పుడు నీ గ్రీన్ కార్డు అని అంటే అఫ్ కోర్స్ శాంక్షన్ ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ కొన్ని స్టేజ్లలో దేర్ విల్ నాట్ బి మచ్ ప్రాబ్లం. బట్ మిగతా వాళ్ళందరికీ
ఇప్పుడు ఏమైందంటే ప్రాసెసింగ్ అంటాడు, ఇంతకు ముందు ప్రాసెసింగ్లో ఉన్నావు కాబట్టి ఉండొచ్చు అంటాడు, ఇప్పుడు రిజెక్ట్ అనేస్తాడు, ఫినిష్. ఒక యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఈ ఈ సంవత్సరాల కింద ఏంటి కొంతమంది 10 ఏళ్ళ నుంచి వెయిటింగ్లో ఉన్నాయి కూడా కొన్ని. సో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నారంట. సో అదే చెప్తున్నాడు, 10 ఏళ్ళ వరకు ఓకే వదిలిపెట్టేసి ఈ రీసెంట్ 10 years ఉన్న వాళ్ళని తీసేసేయండి, రిజెక్ట్ చేయమంటే అయిపోయి, వన్స్ రిజెక్టెడ్ గో బ్యాక్ అంటాడు. తర్వాత ఇప్పుడు వేరియస్ కంపెనీస్లలో ఇంతకుముందు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత నీ 2 year కాకముందు అయిపోతే అంటారు, ఇంకొక దాంట్లో కంపెనీలో అప్లై చేసుకోవటం వల్ల జాబ్ వచ్చేది, దెన్ దే స్పాన్సర్ అనదర్ 2 years అలా వచ్చేది. ఇప్పుడు అలా లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి ఉద్యోగం ఇచ్చినా కానీ ఈ వాళ్ళది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఈ ఎందుకు ఇచ్చావు అవసరం లేదని వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఇమిగ్రేషన్ వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, కంపెనీ వాళ్ళు ఇచ్చిన. అవన్నీ అదే వేరియస్ ప్రాబ్లమ్స్ దానివల్ల. ఇప్పుడు ఇక మళ్ళీ పోయే వాళ్ళకు కూడా ఇంతకుముందు రిక్రూట్మెంట్ కంపెనీ ఏదైతే ఇచ్చిందో ఆ అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ వీళ్ళు మళ్ళీ వెరిఫై చేసి రిజెక్ట్ చేయొచ్చు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, ఇక్కడ పోవాల్సిన వాళ్ళకి కూడా ప్రాబ్లం. ఇక స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఇక F1 వీసా మీద పోయిన వాళ్ళకి డిపెండెంట్ కూడా వీసాలు వచ్చాయి, ఇప్పుడు అవి కూడా కట్ చేసిండ్రు. తర్వాత వాళ్ళు క్యాంపస్లో ఎంప్లాయ్మెంటు 20 hours వాట్ ఎవర్ వీక్లీ అయ్యింది, అవి చాలా కష్టం. బయట ఇంతకుముందు పని చేసుకునే వాళ్ళు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, దే వర్ నాట్ సీరియస్. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ ఎవరు ఎలా తిరుగుతున్నారు, ఎక్కడ పోయి పని చేస్తున్నారు అంతా రికార్డ్ అవుతుంది. కొంతమంది అప్పుడు ఏది ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ కన్నా ముందు లాస్ట్ డిసెంబర్లో హాలిడేస్లో చాలామంది ఇండియాకి వచ్చి హాలిడేస్ స్పెండ్ చేసి మళ్ళీ పోనీకి ప్రయత్నాలు చేశారు. నేను అప్పటి నుంచే చెప్పాను, మీరు రాకండి, డోంట్ కమ్, పోయేటప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ అవుతాయి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో చూసి ఓకే పలాని నువ్వు గ్యాస్ స్టేషన్లో పనిచేసావు, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్, యు ఆర్ వైలేటెడ్ ద లా, నో గో బ్యాక్, రిటర్న్ పంపించేసారు. కొంతమంది అయితే పేరెంట్స్ పాపం మామూలుగా ఏం చేస్తారు, రిటర్న్ టికెట్ తీసుకోరు, అక్కడికి 1 way టికెట్ తీసుకొని పోతారు, అక్కడ వాళ్ళ కొడుకు బిడ్డ వాళ్ళు ఏదో టికెట్ కొనిస్తారు, ఇటు వచ్చేస్తారు. కొంతమందికి అది కూడా జరిగింది, రిటర్న్ టికెట్ లేదు కదా నువ్వు, నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్, గో బ్యాక్. అంటే చాలా వేరియస్ ఇష్యూస్ మీద ఈ ఇమిగ్రేషన్ అథారిటీస్ దే కెన్ డిసైడ్. ఓకే, అది ఒరిజినల్గా మొదటి నుంచి ఉంది అథారిటీ. వీసా ఇవ్వటం అనేది ఓన్లీ అది పర్మిషన్ తప్ప అంటే ఫైనల్గా అలో చేసేది ఇమిగ్రేషన్ అథారిటీస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, ఇంతకుముందు ఒకసారి వీసా ఇచ్చేస్తే అయిపోయేది, పట్టించుకునేది లేదు. ఇప్పుడు అలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అక్కడ పోయిన తర్వాత నీ వీసా ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వీసాలు వచ్చినావు, B1 వచ్చానో B2 వచ్చానో, అసలు నువ్వు బిజినెస్ వీసా గురించి వచ్చినావు, నువ్వు టూరిజంకి వస్తున్నావా, నువ్వు ఏ పాయింట్లోనైనా అక్కడ ల్యాండ్ కాగానే వాళ్ళు ఇమిగ్రేషన్ అథారిటీస్ చెక్ చేసి వాళ్ళు కనుక డిసైడ్ చేసి యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ ది పర్పస్ మెన్షన్ ఇన్ ది వీసా, యూ గాట్ వీసా ఫ్రాడ్యులెంట్లీ అనే డిసైడ్ కనుక చేసుకుంటే పంపించేస్తారు వాపస్. తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అదే, ఇప్పుడు OTP ఉన్నదండి. ఒకప్పుడు ఏంటంటే లిబరల్గా ఉండేవాళ్ళు, ఇది కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 year దాకా యూ కెన్ సర్చ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఆ లోపు జాబ్ తీసుకుంటే మళ్ళీ వీసా ఎక్స్టెండ్ అయ్యి 2 years 3 years అవన్నీ క్లోజ్ చేసేసారు వీళ్ళు. సో అందుకని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ డ్యూరింగ్ దిస్ 4-year పీరియడ్, కొద్దిగా డిఫికల్ట్. ఈ 4 years తర్వాత మళ్ళీ కొంచెం సెట్ అయ్యే అవకాశం ఉంది, ఇదే పాలసీ కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో అవతల పార్టీ, అవతల ఒకవేళ డెమోక్రాటిక్స్ వచ్చినా కానీ మళ్ళీ. ఇప్పుడు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఈ పద్ధతుల వల్ల అమెరికాకు 100% అమెరికానే బెనిఫిట్ అవుతుంది అనేది లేదు. దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫర్ అమెరికన్, లాస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్కిల్డ్ మ్యాన్ పవర్ కనుక అక్కడ లేకపోతే సఫర్ అవుతుంది వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ కంపెనీస్ అని. ఆల్రెడీ దే స్టార్టెడ్ కంప్లైనింగ్, రైట్, అప్పీలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పద్ధతిలో దే ఆర్ పుటింగ్ ప్రెషర్ ఆన్ దిస్ ప్రజెంట్ గవర్నమెంట్. ఇఫ్ యూ స్టాప్ ఆల్ దిస్ H1B వీసా రాకుండా, టెక్నికల్ అంటే స్కిల్డ్ పర్సనల్ ఎంట్రీ లేకుండా చేస్తే మనకు లాస్ అవుతుంది. వీ నీడ్ బ్యాడ్లీ. నువ్వు మేక్ ఇన్ అమెరికా అంటున్నావు, టు మేక్ ఇన్ అమెరికా యూ నీడ్ ది స్కిల్ పర్సనల్ కదా. మళ్ళీ అక్కడ
నో అనేసి ఇక్కడ మేక్ ఇన్ అమెరికా అంటే ఎక్కడి నుంచి వస్తారు? యూ కెనాట్ ప్రొడ్యూస్. ట్రంప్ అనేది ఏంటంటే యూ ట్రైన్ దీస్ అమెరికన్స్. యా, దట్ ఈస్ ట్రూ. దట్ టేక్స్ లాంగ్ టైం కదా. యూ కెనాట్ ప్రొడ్యూస్ ఆల్ ఆఫ్ ఏ సడన్. ఏది రాకెట్ సైంటిస్ట్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ప్రొడ్యూస్. ఇప్పుడు నాసాలో ఎంతమంది మన వాళ్ళే ఉన్నారు, ఆర్ చైనీస్ కూడా ఉన్నారు. సో వేరియస్ కంట్రీస్ నుంచి బ్రిలియంట్ పీపుల్, బ్రెయినీ పీపుల్, స్కిల్డ్ పీపుల్ వాళ్ళంతా వచ్చేసారు అక్కడ. సో వాళ్ళని కాకుండా ఇప్పుడు స్టాప్ చేసేసి నువ్వు ఇక్కడి నుంచి చేసేసి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసి ఇక్కడ అమెరికన్స్ని హైర్ చేసేసి ఇక్కడే తయారు చేయాలంటే అది కాదు అని ప్రెషర్ వస్తున్నది. బట్ ఎనీవే, ఇప్పుడు ఈ 4 yearsలో ట్రంప్ పీరియడ్లో మాత్రం ఈ డిఫికల్టీస్ పర్టికులర్గా ఈ ఫస్ట్ ఇయర్లో మాత్రం ఉంటాయి. దాని తర్వాత దాని రిజల్ట్ రిపర్కషన్స్ దాన్ని ఎలా ఉంటాయి, అడ్వర్స్గా ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఈ బిజినెస్ కార్పొరేట్ లాబీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మళ్ళీ రిలాక్స్ చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోనే బోల్డన్ని రివర్స్ చేసుకున్నాడు అప్పుడే. అది ఏది కామన్. ఫస్ట్ టైము ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా బోల్డన్ని. కానీ ఇప్పుడు అట్టగా ఫస్ట్ టైం ఉన్న దానికని ఇప్పటికి ఈ మధ్య క్యారీ కల్చర్స్ కొన్ని వేశారు కదా. అలెన్ మాస్క్ కాళ్ళ దగ్గర ట్రంప్ ఉన్నాడని చెప్పి. సో అలెన్ మాస్క్ నడుపుతున్నాడు, అప్పుడు లేడు. ఇప్పుడు అలెన్ మాస్క్ వ్యవహారం మొత్తం నడుస్తుందని అంటారు. అదే అనేది అలెన్ మాస్క్ ద్వారానే చాలా ఇన్ఫ్లుయెన్స్ మాస్క్దే ఉండి ట్రంప్ ఇలా అంటున్నాడు అని చేస్తున్నాడు అని అన్నాడు. బట్ మాస్క్ అగెనిస్ట్గా రిపబ్లికన్ పార్టీలో బోల్డ్ అంత డెవలప్ అవుతుంది. ఓకే. సో బియాండ్ ఎ పాయింట్ కొంతవరకు ఏమైందంటే ఎనీ స్టాప్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనేది ఒకటి అపోజిషన్ వస్తుంది. అప్పుడు మస్కే ఉద్రబాబు అని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ స్టేజ్కి. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో వచ్చింది కాబట్టి ఇది చేస్తాను అది చేస్తాను. బట్ మస్కే H1B వీసా మీద అమెరికాకి వచ్చాడు సౌత్ ఆఫ్రికా నుంచి. సో తనకు తెలుసు, ఆయన ఓపెన్గా అన్నాడు కదా, ఐ విల్ డిఫెండ్ H1B వీసా లైక్ ఎనీథింగ్. ఒక స్టేజ్లో మిగతా హార్డ్ కోర్ రిపబ్లికన్స్ అయితే మస్క్ గోయింగ్ టూ ఫార్, మస్క్ని రిమూవ్ చేసేయాలని ట్రంప్కి అని చెప్పినట్టు ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్, లెట్ హిమ్ అని ట్రంప్ అనేసి. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మస్క్ ఇన్ఫ్లుయెన్స్ ట్రంప్ మీద చాలా ఉండి అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మస్క్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అమెరికన్ వేస్టేజ్ అంతా కట్ చేసి ఇప్పుడు ట్రంప్ ప్లాన్లో ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఈ విల్ బి అలౌడ్. బట్ మస్క్ యాంటీ ఇమిగ్రేషన్ లాస్లో మాత్రం మస్క్ అంత 100% యాంటీగా పోడు, మొదటి నుంచే వాయిస్ చేస్తున్నాడు. ఈజ్ నీడెడ్ ఫర్ అమెరికన్ ఎకానమీ, అమెరికన్ గ్రోత్. తప్పకుండా మనకు అవసరం, మనకు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలంటే మనకు H1B వీసాస్ ఆర్ వాట్ ఎవర్ అదర్ టైప్ ఆఫ్ వీసాస్ వీ నీడ్ దెమ్. అలా ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు ఎగనెస్ట్గా. అదైతే కరెక్టే. ఇప్పుడు చూసాం కదా ఎంతమంది ఆ మెక్సికో బార్డర్ నుంచి ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పోయి అన్నిటి ట్రంప్ అని అన్నాడు కదా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, తర్వాత ఇమ్మోరల్ యాక్టివిటీస్, తర్వాత వేరియస్ అదర్ యాంటీ నేషనల్ థింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవలాంగ్ డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ స్టాప్ చేయడానికి ఈ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళందరినీ చైన్ చేసి బేడీలు వేసి కాళ్ళకు అవి పెట్టేసి పంపించడం ఎందుకనంటే టెర్రరిస్ట్, డ్రగ్ మఫియా వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అటాక్ చేసే ఆస్కారం ఉన్నది కాబట్టి అందుకనే ఇటువంటి చేస్తున్నామని వాళ్ళు జస్టిఫై చేశారు. బట్ దేర్ షుడ్ బి ఎ డిఫరెన్స్. వాళ్ళంతా అదే కాదు కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ అదే అంత డిపోర్టేషన్ విత్ దిస్ కండిషన్ అంటున్నా అతను చేసేస్తున్నాను. ఒక అమెరికానే కదా సార్, ఇప్పుడు కెనడా చూస్తే అలానే ఉంది, తర్వాత యూకే చూస్తే అలా ఉంది, ఆస్ట్రేలియా చూస్తే అలా ఉంది. వీళ్ళందరూ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. మా ఉద్యోగాలు, మా ప్రాంతం, మా నిధులు, మా వ్యవహారం అన్నట్టుగా ఉంది. మరి ఇక గ్లోబలైజేషన్ అనేది బలహీన పడుతున్నట్టేనా? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ థింకింగ్, ఐడియాలజీ అవసరం వస్తుంది. అప్పుడు గ్లోబలైజేషన్ చేయటం వల్ల ఎక్స్ట్రా ట్రేడ్, బిజినెస్ వస్తుంది వాళ్ళకు, మల్టీనేషనల్ కంపెనీస్కు, తర్వాత వెస్టర్న్ కంట్రీస్కు, డెవలప్డ్ కంట్రీస్కి అనుకున్నారు. కొంతవరకు అది నిజమే జరిగింది. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియానే చూడండి, 25 years 30 years బ్యాక్ మన పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వీఆర్ అడ్వాన్స్డ్. అమెరికన్ సెటిలైట్స్ను మనం పంపిస్తున్నాము. ఒకప్పుడు మనం యూరోపియన్, ఫ్రెంచ్ గుయానా అక్కడ తీసుకుపోయి, లేకపోతే అమెరికన్ అక్కడ తీసుకుపోయి, నాసాలో తీసుకుపోయి ఏదో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు
వీఆర్ సెండింగ్ దేర్ సెటిలైట్స్ అండ్ వీఆర్ బిల్డింగ్ సెటిలైట్స్ ఎట్ వాట్ కాస్ట్? చీపర్. అవును. న్యాచురల్గా మరి షిఫ్ట్ అయిపోతుంది కదా. సో దాంతో వాళ్ళు భయపడిపోతున్నారు. ఓకే. సో నేషనలిస్టిక్, మైక్రోస్కోపిక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది కాంపిటీటర్గా వాళ్ళు వచ్చి దే ఆర్ ఓవర్టేకింగ్ అని ఇప్పుడు చైనా చేసింది కదా. ఇప్పుడు 25 years బ్యాక్ చైనా ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నౌ చైనా ఈజ్ ఛాలెంజింగ్ అమెరికా ఇన్ హైటెక్ అండ్ దెన్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆల్ ఫీల్డ్స్లలో అమెరికాకి అప్పిస్తుంది. సో ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇది అంటే నేషనలిస్టిక్ యాటిట్యూడ్ కాన్సెప్ట్ చాలా కంట్రీస్లో డెవలప్ అయిపోయింది. సో అది ఫర్ సమ్ టైమ్ తప్పది కాదు. సో రాబోయే రోజులు ఈ ఎఫెక్ట్ కొంచెం ఫైనాన్షియల్గా ఆర్థిక మాంద్యం ఆ దిశకే వెళ్ళే అవకాశం ఉందా? ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు టూ మచ్ రిస్ట్రిక్షన్స్ రావటం వల్ల ఏమవుతుంది అంటే గ్రోత్ దెబ్బతింటుంది. ఫ్రీగా బిజినెస్ జరిగినప్పుడే ప్రాస్పెరిటీ పెరిగిపోతుంది. నువ్వు ట్యాక్స్లు ఎక్కువ ఇంపోజ్ చేసినావు అనుకో, సింపుల్ తారీఫ్స్ మీద ఆలోచిద్దాం. ఎక్కువ తారీఫ్ వేయటం వల్ల ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. దాన్ని కొనటం తగ్గిస్తారు వాళ్ళు, ప్రొడక్షన్ తగ్గుతుంది కదా. డిమాండ్ తగ్గినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది. సో దాంతో మాంద్యం రాక తప్పదు కదా. అదే ఒక పాయింట్ వరకు ఓకే టాలరబుల్. నేను 100% వేసేస్తానని ట్రంప్ ఏదైతే అంటున్నాడో 100% వేసేస్తే అక్కడ ఎవడు కొంటాడు? ఒక మాటలో చెప్పాలండి సార్, ఫైనల్గా ట్రంప్ కారణంగా వరల్డ్ వార్ లాంటివి ఏమన్నా వస్తాయా, లేదంటే ఈ వాణిజ్య వారేనా? మనం కొద్దిగా ట్రంప్ మైండ్ కనుక కొద్దిగా డీప్గా అంటే థింక్ చేసి చూసినట్టయితే ఈజ్ నాట్ ఫర్ వార్, ఈజ్ ఫర్ మనీ. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ సింపుల్గా చెప్తున్నాడు కదా ఆయన. మొన్న డిస్కషన్లో చూస్తున్నట్టయితే సరే అంతకుముందు నుంచి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, లేకపోతే అమెరికా ఫర్ అమెరికన్స్, తర్వాత మేక్ ఎవ్రీథింగ్ హియర్, ఇదంతా వచ్చేసి వేస్టేజ్ అంతా కట్ చేయటం అనేది, తర్వాత రెసిప్రోకల్ తారీఫ్స్ అయ్యేది అనేది. మనం ఎందుకు వై షుడ్ వై అంటే స్పెండ్ మనీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ నాటో కూడా. తర్వాత వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా అమెరికన్ కంట్రిబ్యూషన్స్. ఎంత మనీ గురించి ఆలోచన ఎక్కువ ఉంది తప్ప. సో ట్రేడ్ వార్ వస్తుంది, వచ్చిందంటారా? ఆల్మోస్ట్ ఎస్, ట్రేడ్ వార్. సో నో వరల్డ్ వార్, ట్రేడ్ వారే. వరల్డ్ వార్ తీసుకోవటం వల్ల తనకేం బెనిఫిట్ ఉండదు, ట్రేడ్ వార్ వస్తుంది. ట్రేడ్లో నేను కనుక ఎక్కువైతే నాకే బెనిఫిట్ వస్తుంది అని అదే ఆలోచిస్తున్నాడు తప్ప. ఈ ట్రేడ్ వార్లో మనం నెగ్గగలం అంటారా? భారత్ నిలబడగలం అంటారా? అదే ఇప్పుడు మనకు నిలబడగలుగుతామంటే నిలబడక తప్పదు. బట్ ఎంత స్ట్రాంగ్గా నిలబడతాం. ఓకే, ఇది గివ్ అండ్ టేక్ అనేది ఏదైతే ఉంటుందో దాంతో అయితే ఎంత స్ట్రాంగ్ ఉంటాము. సో ఇప్పుడు అడ్వాంటేజ్ చైనా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయి సప్లై చైన్ హెడ్ అయిపోయి ఏదైతే చైనా అడ్వాంటేజ్ తీసుకున్నదో అటువంటి అడ్వాంటేజ్ మనం తీసుకోలేకపోయాము. సో ఇప్పుడు సప్లై చైన్ డైవర్సిఫికేషన్ వస్తున్నప్పుడు మనం కూడా ఏంటంటే కాంపిటేటివ్గా ఉండాల్సి వస్తుంది ప్రైస్లో, క్వాలిటీలో, లేకపోతే మనం డౌన్ అయిపోతాం. సో అదొక పార్ట్ అయితే మన రూపీ తగ్గుతూ వచ్చింది, ఈ గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది. ఈ ట్రేడ్ వార్లో ఈ గోల్డ్ రేట్ ఇంకా పైకి వెళ్ళటమేనా, తగ్గేదే ఉండదా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో? ఇప్పుడున్న పరిస్థితుల తర్వాత ఇంకా కొంత టైం పడుతుంది స్టెబిలైజ్ కానికి. ట్రేడ్ వార్ అన్నప్పుడు ఏ దేశం కరెన్సీ ఆ దేశం కరెన్సీని స్టెబిలైజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా ఎవరికి వాళ్ళే గోల్డ్ ఎగబడి కొంటవేనా? ఇప్పుడు మీరు గోల్డ్ కొనటం అని అంటే ఇప్పుడు గోల్డ్ మనం బయట నుంచి కొనాం అనుకుంటాం, నీ దగ్గర డాలర్స్ పౌండ్స్ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి కొంటావు? అంతే కదా. సో డాలర్స్ పౌండ్స్ కావాలంటే మళ్ళీ నీ ట్రేడ్ నీ బిజినెస్ కూడా మరి చేయాల్సి వస్తుంది కదా. వెన్ యూ సెల్ సంథింగ్ అక్కడ ఉంటేనే కదా నీకు ఇది వచ్చేది. అది లేనప్పుడు మనకు తక్కువ డాలర్లు ఉన్నప్పుడు మనం కొనలేము గోల్డ్, కాబట్టి మనకు రూపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఇది కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ బిఫోర్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు, ఆఫ్టర్ దట్ అయితే లక్షల కోట్లు సర్క్యులేషన్ పెరిగింది.
డిజిటల్ ఎకానమీ వచ్చేసి మన అంత తగ్గిపోతుందని ఏదైతే చెప్పారో 28 lakh crore ఏదో సప్లై పోయి అది 32-35 దాకా పోయింది. మరి అలా పోయినప్పుడు అదే రేషియోలో ఇంకా కొద్ది ఎక్కువనే అది డిప్రిషియేట్ అవుతుంది కదా రూపీ. నువ్వు కనుక ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నువ్వు తగ్గించుంటే స్ట్రాంగ్ అయిపోవు. ఓకే, నువ్వు ఎక్కువ ప్రింట్ చేసుకున్నావు కాబట్టి తర్వాత నీ ట్రేడ్ సర్ప్లస్ కనుక ఎక్కువ ఉంటే నీ కరెన్సీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే. సో ఈ ట్రేడ్ వార్లో బిట్ కాయిన్ వ్యవహారం ఒకటి బయటకు తీసాడు కదా ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్గా. ఒక చిన్న ఐడియా తోటి ఒక 1 అవర్లోనే 24 లక్షల కోట్ల డాలర్లు ఆయన ఏదో గెయిన్ అయ్యాడు అన్నాడు. 24 లక్షల కోట్లు. ఇప్పుడు అది ఎలా జరుగుతుందని అంటే బిట్ కాయిన్ బ్యాన్ చేయాలని దెర్ వాజ్ ఎ మూమెంట్ ఈవెన్ ఇన్ అమెరికా, ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా. ఇప్పుడు మన దగ్గర కూడా మనం ఇంకా వీ హ్యావ్ నాట్ రికగ్నైజ్ దిస్ అఫీషియల్గా బిట్ కాయిన్ అనేది. అమెరికాలో బిట్ కాయిన్ బ్యాన్ చేయాలని మూమెంట్ వచ్చినప్పుడు బిట్ కాయిన్ మొత్తం అంటే పాలసీ తీసుకొస్తారేమని డౌన్ 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 అయిపోయింది. ట్రంప్ ఎలక్షన్ గెలవగానే ట్రంప్ మొదటి నుంచే ఫర్ బిట్ కాయిన్, వర్చువల్ కరెన్సీ వల్ల దానివల్ల నష్టం ఏం లేదు, యూఆర్ ఇంక్రీజింగ్ వెళ్తా అంటాడు. ఓకే. ఇక ఎలన్ మస్క్ అయితే బోర్డ్ అంతా ఇన్వెస్ట్ చేశాడు దాంట్లో. దానివల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుందా? దానివల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది లేకపోతే వీక్ అవుతుంది అనేది మాత్రం కొద్దిగా డిఫికల్ట్ నవ్వు. ఎందుకంటే డేటా సరి అయింది, దానికి ఈక్వల్ అది ఆల్మోస్ట్ ఇది ప్యారలల్ కరెన్సీ అన్నట్టే కదా. అయితే ఒకప్పుడు ఏది బిట్ కాయిన్ ట్రేడింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ అది కొలాప్స్ అయిపోయినప్పుడు బిట్ కాయిన్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు డాలర్ అనేది కొలాప్స్ కాదు కదా అలా. ఇది ఏంటంటే రియల్ కరెన్సీ, అది వర్చువల్ కరెన్సీ. సో దాంతో అది పెరిగినప్పుడు డాలర్ కొద్దిగా వీక్ అవుతున్నట్టు అనిపించింది, దెర్ ఇస్ నో డౌట్. కానీ అది వర్చువల్ కరెన్సీ కాబట్టి, డాలర్ రియల్ కరెన్సీ కాబట్టి స్లోగా డాలర్కు ఉన్న స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ పడిపోవట్లేదు. ఓకే. కానీ బిట్ కాయిన్ ఏంటంటే ఇది స్పెక్యులేటివ్ టైప్ వర్చువల్ కరెన్సీ కాబట్టి దాంతో ఆఫ్ కోర్స్ బిజినెస్ జరుగుతూనే ఉంది. ఓకే. పీపుల్ ఆర్ బయింగ్ విత్ బిట్ కాయిన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ షేర్ అంటారా? అంటే ఒకవేళ ఆల్మోస్ట్ షేర్ మార్కెట్ లెక్కనే బిట్ కాయిన్. కాకపోతే ఏంటంటే ఈ షేర్ తోటి మీరు యూ కెనాట్ బై. ఓకే, ఇప్పుడు యూ వాంట్ ఇన్ బ్లాక్ మార్కెట్లో యూ వాంట్ బై కలెస్నికోవ్స్ ఆర్ అదర్ గూడ్స్ కొనుక్కోలేము, షేర్స్ కొనుక్కోలేరు, దీంతో. ఓకే. ఎందుకంటే అదర్ పార్టీస్ యాక్సెప్ట్ అంటే సమాంతరంగా కరెన్సీకి అదే ప్యారలల్ కరెన్సీ ఇది. ప్యారలల్ కరెన్సీ. సో అదర్ పార్టీస్ యాక్సెప్టింగ్ ఆ బిట్ కాయిన్స్ తోటి నీకు అమ్మేస్తున్నారు. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ బిట్ కాయిన్స్. ఓకే. కానీ షేర్స్ అలా చేయలేవు కదా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా సార్ బిట్ కాయిన్? అదేంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మన దగ్గర నువ్వు ఇక్కడే ఉన్నావు, యు ఆర్ ఇన్ ఇండియా, సో యూ వాంట్ టు ఇంపోర్ట్ సంథింగ్ ఫ్రమ్ అమెరికా. ఓకే. బై చేసుకోవాలనుకున్నావు. అక్కడున్న ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారో వాళ్ళు కూడా బిట్ కాయిన్ డీల్ చేస్తున్నారు అనుకో. ఓకే. సో దే విల్ సెల్ ఇట్. ఓకే, దిస్ మచ్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఇది మళ్ళీ అగైన్ డాలర్ వాల్యూ చూస్తున్నారు కదా. ఓకే. డాలర్తో కంపేర్ చేసి చూస్తున్నారు కాబట్టి ఓకే ఇది ఇంత ఉన్నది, నువ్వు 100 బిట్ కాయిన్స్ ఇచ్చేస్తే ఒక $10,000 వాల్యూ గూడ్స్ నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావు. దే యాక్సెప్ట్ దట్ బిట్ కాయిన్స్ అండ్ దెన్ పంపించేస్తారు అది. ఓకే. సో అందుకనే అది థ్రైవ్ అవుతుంది. ఒకప్పుడు అది జరగకూడదు అనుకున్నారు, కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్స్ లీగల్ కరెన్సీ లెక్క చేయనికి. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎట్ 100% డిక్లేర్డ్ లీగల్ కరెన్సీ, బట్ ఇట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఓవరాల్గా ఈ ట్రేడ్ వార్లో కీ రోల్ గోల్డ్ పోషిస్తుందంట. డెఫినెట్గా గోల్డ్ అనేది అందుకనే కదా ఇప్పుడు మొదటి నుంచి చూసినప్పుడు కూడా ఫ్రమ్ ఏజెస్ ఏదైనా వరల్డ్ లోపల రీజన్స్ లోపల ఎప్పుడైనా ఇటువంటి అలజడులు జరిగినప్పుడు, ఇన్స్టెబిలిటీ ఏర్పడ్డప్పుడు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే పోతుంటుంది. ఎందుకంటే అది స్టాండర్డ్. ఈవెన్ కరెన్సీస్ కూడా దైర్ వాల్యూ గోల్డ్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం
91లో మనకు క్రైసిస్ వచ్చినప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనకు డబ్బులు లేవు మనం కొనుక్కోనికి. ఒక 3 వీక్స్ ఇంపోర్ట్ చేసుకునేంత వాల్యూ ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ లేక మనం గోల్డ్ను లండన్కు తాకట్టు పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. అవును, అంటే అది చంద్రశేఖర్ అనుకుంటా, చంద్రశేఖర్ గారు పిఎంగా ఉన్నారు. అంతే కదా, 91 చంద్రశేఖర్ తర్వాత మన ఇది ఈయన ఈపీ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టారు తాకట్టు. అంటే మన్మోహన్ సింగ్ అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్. ఆ స్టేజ్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కరెక్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అంతే మరి 91లో లిబరలైజేషన్ వచ్చినప్పుడు చంద్రశేఖర్ తోటి వచ్చింది. బట్ లేటర్ ఆన్ సో తాకట్టు పెట్టారు అప్పుడు. తాకట్టు పెట్టారు. సో అందువల్ల గోల్డ్ కీ రోల్ పోషించబోతుంది రేపు రాబోయే రోజు. నేచురల్గా ఉంటుంది. ట్రంప్ ఎంత ఎగిరి పడితే గోల్డ్ కూడా అంత ఎగిరి పడిద్ది అంటారు. అంత ఎగిరిద్ది అంటారు. అంతేగా ఒక మాట అందరికి అర్థమయ్యేటట్టు. నేచురల్గా అంతే కూడా. ఆల్ కరెన్సీస్ ఏమైనా డిప్రిషియేట్ అప్రిషియేట్ అయినా కానీ గోల్డ్ అప్రిషియేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి సార్, నరేంద్ర మోడీ గారు దీనికి ఏదో ఆల్టర్నేటివ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి 2015లో ఈ ఇండియాలో ఉండేటువంటి గోల్డ్ ఏదైతే ఫైనాన్షియల్ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలోకి రాలేదో దాన్ని అందరినీ తీసుకురావడానికి ఏదో రకరకాల ప్లాన్స్ పెట్టారు. గోల్డ్ బాండ్స్ అని అవన్నీ అని ఏదో. అది అసలు తీసుకురాగలరా? ఇప్పుడు తీసుకురావాలంటే ఇప్పుడు అది మీరు అనేది కరెక్ట్ పాయింట్. 30,000 టన్నులు ఉందండి సార్ సుమారుగా. ఇది ఆర్థిక వ్యవస్థలోకి రానిటువంటి. అదే చెప్తున్నాను, గోల్డ్ అంత గోల్డ్ ఉంటుంది ఇండియాలో, ఇంకా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు ఎంతో గోల్డ్ తీసుకొని ఆర్నమెంట్స్ అన్ని తీసుకొని ఎక్కడ పెట్టుకుంటే ఇంట్లోనే ఉంటున్నాయి కదా. ఆ గోల్డ్ అంతా ఇప్పుడు బ్యాంక్స్లలోకి తీసుకొని దాని వాట్ ఎవర్ వర్త్ అమౌంట్ను కనుక రిలీజ్ చేసేసి ఇన్వెస్ట్మెంట్లు కనుక పెడితే ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది గోల్డ్. కాకపోతే అంత డెడ్ ఏం కాదు, ఎందుకంటే అప్రిషియేట్ అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే అమ్ముకుంటావో లాభం వచ్చేస్తే కానీ అప్రిషియేట్ ఇండివిజువల్గా అవుతుంది, బట్ కంట్రీకి కాదు కదా. అదే నేను అనేది, అది ఇండివిజువల్కి వస్తుంటుంది. సో మీరు అన్నట్టు అదే కంట్రీకి ప్రొడక్షన్లో ఉపయోగపడట్లేదు. సో ఇట్స్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి గ్రోత్ కావట్లేదు. అది కానీకి ఈ గోల్డ్ని అట్రాక్ట్ చేయడానికి వేరియస్ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. కానీ ఇక పబ్లిక్లో ఆ మైండ్ సెట్ అనేది ఎంతకాలం అయితే ఉంటుందో, గోల్డ్ నేను ఎక్కడ పెట్టుకోవద్దు, పర్సనల్గా ఇంట్లోనే పెట్టుకోవాలి, నా మెత్త కిందనే పెట్టుకోవాలి, ఇలానే ఉంచుకోవాలనుకున్నంతకాలం ఏ స్కీములు పెట్టినా అంత సక్సెస్ కావట్లేవు. కాకపోతే ఇప్పుడు గోల్డ్ లోన్స్ అని ఇస్తూనే ఉన్నారు, బ్యాంకులలో పెట్టేస్తే అది ఇస్తున్నారు. అంటే అది పార్ట్ ఆఫ్ ద స్కీమ్స్. అది గోల్డ్ అక్కడ ఉండబట్టి దాని ఈక్వల్ అమౌంట్ వస్తుంది కాబట్టి నువ్వు అది వాడుతున్నావు, నువ్వు ప్రొడక్టివ్గా వాడుతున్నావా, కన్జ్యూమ్ చేస్తున్నావు, బట్ ఎనీ ఎకానమీలో పార్ట్ అయిపోతుంది అది. కానీ అంతా కావట్లేదు. అదే ఇప్పుడు వాళ్ళు ఎవరు అవసరం కొద్ది పెట్టారు, అదే ఒకటి లిమిటెడ్, వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్. అదే ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, అవసరాన్ని బట్టి. కానీ మిగతా రిచ్ పీపుల్ అంతా బోల్డ్ అంతా గోల్డ్ ఇండ్లలోనే పెట్టుకుంటారు, బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్. దానివల్ల ఇండియా ఇప్పుడు కూడా పూర్గానే ఉందంటారా? ఎప్పటికీ పూర్గానే ఉంటుంది ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇది ఇట్స్ కెప్ట్ ఇన్ ద లాకర్, ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ నాట్, అంటే మనకు ఉపయోగపడట్లేదు. అందుకని ఇప్పుడు కనీసం మన ఇప్పుడు ఏది టెంపుల్స్లలో గోల్డ్ అంత గోల్డ్ పెట్టారు కదా. సో అది సెన్సిటివ్ పాయింట్ అయిపోయి దాన్ని టచ్ చేయొద్దు, అది చేయొద్దు అని ఏదో అనుకుంటున్నారు. కానీ అదే కనుక 2 సోర్సులు, అది అక్కడ ప్రజలలో ఇంత గోల్డ్ కనుక మనం సర్క్యులేషన్లోకి ప్రొడక్టివిటీకి ఉపయోగిస్తే ఇండియా విల్ బికమ్ రిచర్. అప్పుడు డాలర్ రేటు మనం తగ్గించగలం. డాలర్ అంటే ఆ రూపీ అప్రిషియేట్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అది డాలర్ వాల్యూ డాలర్ కంటిన్యూ అవుతున్నట్టుగా మన రూపీ కూడా ఇంత పడిపోయిన స్టేజ్ నుంచి మళ్ళీ ఇంత పెరుగుతూ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏంది మన అందరికి తెలుసు కదా, ఆల్మోస్ట్ 4 రూపీస్కో ఏదో 5 రూపీస్కో ఒకప్పుడు డాలర్ ఉండేది. అసలు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఈక్వల్ ఉండేదంట కదా. అంటే అదే అప్పుడైతే ఇంకా ఈక్వల్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా, అంటే
రూపాయల దాకా, ఇప్పుడు 88 87 చిల్లర అవును 88 దాకా వెళ్తుంది. మరి ఇప్పుడు డ్రాస్టిక్ నిర్ణయం గోల్డ్ను బయటకు తీసుకొచ్చే డ్రాస్టిక్ నిర్ణయం తీసుకోవాలంటారా ఇండియన్ గవర్నమెంట్? డ్రాస్టిక్ మెజర్స్ తోటి సక్సెస్ కాదు ఏ రూల్ అయినా. సో ఇదంతా పబ్లిక్ దగ్గర ఉన్నది, అది బై ఫోర్స్ నువ్వు గుంజుకోలేవు. డ్రాస్టిక్ మెజర్ అంటే బై ఫోర్స్, అలా కాదు. ఇన్సెంటివ్స్ క్రియేట్ చేసి అవేర్నెస్ కనుక తీసుకొస్తే, ఓ మనం ఇక్కడ దాచుకోవటం వల్ల మనకు లాస్ అవుతుంది, మనం ప్రొడక్టివిటీలో కనుక దీనికి పెడితే మనకి ఇంత లాభం వస్తుంది అనేది ప్రజల్లోకి రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఓకే బ్యాంకులో పెట్టేసి డబ్బు తీసుకుంటాడు. కానీ అది 2015 నుంచి చేస్తుంటే ఇప్పటి వరకు రిజల్ట్ 1% 2% వచ్చింది అంటున్నారు. అదైతే నిజమే. మరి ఇప్పుడు అదే ఇప్పుడు అంతకుముందు ల్యాండ్ సీలింగ్ యాక్టివిటీ ఏ విధంగా అయితే ల్యాండ్ అంతా ఈ ల్యాండ్ లార్డ్స్ నుంచి తీసేసుకున్నారు, అలాంటిది అవసరం లేదంటారా బంగారం తీసుకురావడానికి బయటికి? ఇప్పుడు ల్యాండ్ అంటే మనకు కనిపిస్తుంది, అంటే బంగారం ఎక్కడ పెట్టిండ్రు ఏం చేసినట్టే నువ్వు పోయి ఎవ్రీ హౌస్లో రైడ్ చేసి అంత సర్చ్ చేసి ఇవన్నీ గుంజుకొని రావస్తా, అది కటాస్ట్రఫీ, అది కాని పని. ఇప్పుడు ఏదైనా మనకు ఎదురుగా ఉందంటే ల్యాండ్ సీలింగ్ అనేది 100 ఎకరాలు కనిపిస్తూనే ఉన్నది, 100 ఎకరాలు ఆటోమేటిక్గా మెజర్ చేసిన అంతే ఉంటుంది, చూసిన అంతే ఉంటుంది. సో దానివల్ల ఇండివిజువల్కి ఇంత కంపెన్సేషన్ డబ్బులు తీసుకొని గవర్నమెంట్ తీసేసుకున్నది, అప్పుడు లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ ఇప్పుడు అదే ఈ బంగారం తీసుకొని రేట్ చేసి ఎన్ని చేసినా కానీ ఎక్కడ పెట్టింది అది అంత ఈజీ వే కాదు, అది అంటే ప్రాక్టికబుల్ కాదు, అది ఓకే యాజ్ సింపుల్ యాజ్ దట్. కాకపోతే పర్సువేషన్లో మీరు అన్నట్టు 1%, 2%, 3% కంటే ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇంకేం చేయాలనేది ఇన్నోవేటివ్ మెథడ్స్లో. నేచురల్గా ఇప్పుడు ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి మనం ఆలోచించలేదు, హ్యాండ్ టు మౌత్ పరిస్థితిలో ఉన్న రోజులు పోయి ఇప్పుడు ఆఫ్ కోర్స్ రాకెట్లు పంపిస్తున్నాము, డెవలప్ అవుతూనే ఉంది, బట్ స్లోగా అవుతున్నది. సో దీనికి బేసిక్ థింగ్ ఏంటంటే, ఇది గోల్డ్ అనేది ఒకటి ఐటమ్ యూ కెన్ హైడ్ ఎనీవేర్. ల్యాండ్ అనేది ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. సో ఆ మెజర్స్ల వల్ల ఏదైతే జరిగిందో అటువంటి మెజర్స్ దీనికి అప్లై కావు. సో న్యాచురల్గా పర్సన్ హోల్డింగ్ గోల్డ్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో దీన్ని నేను మల్టిప్లై చేసే అవకాశం ఉన్నది, మనకు లాభమే వస్తుంది కానీ నష్టం లేదు. ఇప్పుడు గోల్డ్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఎగ్జిబిషన్, న్యాచురల్గా అంత నా దగ్గర ఇంత ఆభరణాలు వేసుకొని పోతే అంటే ప్రజలకు చూపించుకోవాలి నేను ఇంత రిచ్ ఇది ఉన్నది అనేది. నీకు ఎంత ల్యాండ్ ఉన్నా కానీ నువ్వు చూపించుకునేది దీని అక్కడ ఎక్కడో ఉంటుంది. సో ఇది అనేది డైలీ లైఫ్లో చూపించుకునేది కాబట్టి అందుకనే దగ్గర ఉండాలని ఫీల్ అవుతారు, తర్వాత దాచుకోనికి వీలు ఉంటుంది. ఏదైనా ఇండియన్ సమాజంలో మార్పు రావాలి, అన్మిసైల్లా ఏదో అంటారు మీరు ట్రంప్ని అన్గైడెడ్ మిసైల్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ దగ్గర ఉన్న గోల్డ్ అంతా బయటకు వస్తే తప్ప మనం నిలబడలేమంటారు ట్రేడ్ వార్లో. ఇండియన్ గోల్డ్ అంతా మనం బయటికి తీసుకొచ్చి మన ప్రొడక్టివిటీలో పెడితే రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అయిపోతుంది, లేదంటే ట్రంప్ దెబ్బకి డౌన్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.